హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి కంది గింజల బిర్యానీ. కంది గింజలతో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. సేమ్ మనకి మటన్ తిన్న టేస్ట్ లాగానే ఉంటుంది కంది గింజల బిర్యానీ. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు గింజల బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే పావు కేజీ కందికాయల్ని తీసుకుంటున్నాను. వీటిని బఠానీ కందులు అంటారు. ఇలా మనకి మెరూన్ కలర్లో దొరుకుతాయి. గ్రీన్ కలర్లో నార్మల్ కంది గింజలు కూడా దొరుకుతాయి. అవి గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు నేను వీటిని పావు కేజీ తీసుకుంటున్నాను. వీటన్నింటినీ ఇలా ఒలుచుకొని అయితే బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నా దగ్గర ఇంకా కొన్ని గ్రీన్ కలరు నార్మల్ కంది గింజలు ఉంటే వాటిని కూడా ఇందులో వేసుకొని ఇప్పుడైతే నేను బిర్యానీ అయితే చేసుకుంటున్నాను. అన్నీ ఇదే విధంగా ఒలుచుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 బగారాకులు, 2 యాలకులు, ఒక 3 లవంగాలను వేసుకుంటున్నాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా స్పైసీనెస్ ఇంకా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు మసాలాలు. ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటేనే మనకి బిర్యానీలో తినేటప్పుడు చాలా బాగుంటుంది బిర్యానీ. ఇప్పుడు ఈ ఆనియన్స్ని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒలిచిపెట్టుకున్న ఈ కంది గింజల్ని కూడా వేసుకోవాలి. వాటర్ లేకుండా కంది గింజల్ని వేసుకొని వీటిని కూడా మనం ఈ ఉల్లిపాయలతో వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అప్పుడే మనకి పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అయితే కంది గింజల్ని అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం పుదీనా తీసుకుంటున్నాను. ఇలా పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 3 నిమిషాల తర్వాతనైతే మనకి కంది గింజలు మంచిగా ఫ్రై అయిపోయి ఉంటాయి. 3 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు 2 టమాటాలను ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. వీటిపైన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు అయితే ఉడికించుకోవాలి. మనకి మూత తీసి చూస్తే టమాటాలు అయితే చక్కగా మగ్గిపోయి ఉంటాయి చూడండి. సాల్ట్ వేయడం వల్ల టమాటాలు అయితే తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఈ టమాటాలు అయితే మగ్గిపోయినాయి. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. పసుపు మీరు కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు, 1/2 టేబుల్ స్పూన్. నేనైతే కలర్ కోసం వేసుకుంటున్నాను. ఇలా 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ఇలా కారం కూడా వేసుకొని ఒకసారి మంచిగానైతే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అయితే ఉడికించుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నాను. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. మీరు కొత్తిమీర లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ముందే వేయడం వల్ల ఫ్లేవర్ పట్టి బిర్యానీకి టేస్టు మనకి ఫ్లేవర్ అనేది వస్తుంది, కొత్తిమీర ఫ్లేవరు. ఇప్పుడు ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత నేనైతే నార్మల్ రైసే తీసుకుంటున్నాను. రైస్ని అయితే నేను ఒక 30 మినిట్స్ నానబెట్టుకున్నాను క్లీన్ చేసుకొని. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. రైస్ వేసుకొని ఒక నిమిషం పాటు మిక్స్ చేసుకొని ఇందులో 3 కప్పుల రైస్కి నేనైతే 6 కప్పుల వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇలా వాటర్ కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఆ తర్వాత చిటికెడంతా గరం మసాలా, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ అంతా, చిన్న స్పూన్తో 1/2 టేబుల్ స్పూన్ అంతా మెంతి పౌడర్ కూడా వేసుకున్నాను. ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఆల్రెడీ మనం ముందే సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని అయితే మనం రైస్ని అయితే ఉడికించుకోవాలి. ఇలా మనకి వాటర్ మొత్తం దగ్గర పడిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా రైస్ని కింది మీదకి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కంది గింజలు అలాగే మసాలా మొత్తం పైనే ఉండిపోతుంది. అందుకని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా రైస్ని సమానంగా అనుకొని మూత పెట్టి ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టి ఈ మూత పైన మీరు కావాలంటే ఏదైనా బరువు పెట్టుకొని కూడా ఉడికించుకోవచ్చు. చూడండి, ఇలా మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకైతే రైస్ చక్కగా ఉడికిపోతుంది. పొడి పొడిగా పుల్లలు పుల్లలుగా చాలా చక్కగా అయితే మనకి ఈ కంది గింజల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. కుక్కర్లో వేసేటప్పుడు కొన్ని వాటర్ తగ్గించి వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి, మనకి ఎంత చక్కగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను. వేడి వేడిగా తింటే నిజంగా
సేమ్ మటన్ తిన్నట్టే ఉందండి టేస్ట్ మాత్రం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మనకి కంది గింజలు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఎందుకంటే కంది గింజలు మనం ఫ్రెష్‌వి తీసుకుంటే తొందరగా ఉడికిపోతాయి. కొంచెం మనకి ముదిరిపోయిన సైజులో ఎండిపోయినవి తీసుకుంటే ఉడకడానికి టైం పడతది. కానీ ఇలా లేతగా ఫ్రెష్‌గా ఉన్నవి తీసుకుంటే గింజలు కూడా మనకి చక్కగా కుక్ అయిపోతాయి. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. మటన్ తిన్నట్టే ఉంది టేస్ట్ మాత్రం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు సీజన్ కాబట్టి మనకి ఎక్కడ ఏ మార్కెట్‌లో చూసినా కూడా కంది గింజలు దొరుకుతాయి. పల్లెటూరులో అయితే మనకి కందికాయలు చెట్లకే ఫ్రెష్‌గా దొరుకుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.